హాయ్ అండి. హాయ్ అండి. బోనాలకి ఇంతకు ముందు వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే first time. ఇదే ఫస్ట్ టైం. అంటే మీరు బోనాలు ఎప్పుడు చూడలేదా? అంటే చూస్తుంటాను మామూలుగా, బయటనే అంటే టీవీలో చూస్తూ ఉండడమే. ప్రత్యేకించి రాలేదండి, ఇది ఫస్ట్ టైం మీరు రావడం. ఆంధ్రనా తెలంగాణనా? తెలంగాణ అండి. తెలంగాణ. ఓకే, తెలంగాణ బోనాలకి రాకుండా ఉన్నారంటే ఫస్ట్ గా. ఓకే, ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, ఇక్కడ ఉండి రావడం కాలేదండి, అంతే. వస్తున్నారు అంటున్నారు కదా కళ్యాణంకి. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సో ఇంత క్యూ, ఇంత రష్ మీకు ఎలా ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు కోరిక కోరుకుందామని వస్తారు కదా, సో ఏం కోరిక కోరుకుంటారు? ఇక అది చెప్పకూడదు కదండి, కోరిక చెప్పకూడదు కదా. అంటే ఇప్పుడు చాలా మందికి దేవుళ్ళు వస్తూ ఉంటారు కదా, అది మీరు నమ్ముతారా? ఏంటండి, చాలా మందికి దేవుళ్ళు వస్తారు అంటారు పేమిదికి, అది మీరు నమ్ముతారా? అది అమ్మవారి దయ. వాళ్ళ పైకి వస్తుంది అంటే అమ్మ ఉంది కాబట్టే వస్తుంది అని అనుకుంటా నేను. మీరు ఎక్కడ ఉంటారు? నేను మణికొండ. మణికొండ నుంచి ఇక్కడికి లాంగే కదా. సో ఇప్పుడు అమ్మవారి కళ్యాణం కోసం అని ఇంత వెయిట్ చేస్తున్నారు కదా, సో ఈ రష్ వలన ఒకవేళ కళ్యాణంకి వెళ్ళే దర్శనం అయితే హ్యాపీగా దర్శనం అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది, అమ్మ దర్శనం చేస్తుంది, చేయించుకుంటది కూడా చక్కగా. ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి మహంకాళి అమ్మవారిది కూడా ఉంది, ఉజ్జయిని మహంకాళిది, అక్కడ కూడా వెళ్తారా మరి? ఇంకా అది ఏమో ఆలోచించలేదు. ఒకవేళ కుదిరితే అమ్మ రప్పించుకుంటే వెళ్తానేమో అక్కడ వరకు.